నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది? దాయాదికి ఏ రేంజ్లో షాక్ ఇచ్చింది? ఉగ్రమూకకు గట్టి దెబ్బ తగిలిందా? మెరుపు దాడితో దారికి వస్తుందా? తోకజాడిస్తే పాక్ ఖేల్ ఖతమేనా? మళ్లీ గురిపెడితే అంతే సంగతులా? సింధూర్ 2 నెక్స్ట్ లెవెల్లో ఉంటుందా? భారత్ కొట్టిన దెబ్బకు పాక్ తోక ముడవాల్సిందే. పిచ్చి ప్రేలాపనలు చేసినట్టు తిరగబడే సీన్ లేదు. సైలెంట్గా ఉంటే ఓకే గానీ రిటాలియేషన్ చేస్తే యుద్ధం మొదలైనట్టేనా? లేదంటే ఆపరేషన్ సింధూర్ 2 అంతకు మించి ఉంటుందా? నెక్స్ట్ టార్గెట్ పీఓకేనా? అసలు 25 నిమిషాల్లో 9 ఉగ్రస్థావరాల్ని భారత్ ఎలా ధ్వంసం చేసింది? ఏ వెపన్స్ ఇందుకోసం వాడింది? మరోవైపు అంతర్జాతీయంగా పాక్ని ఒంటరిని చేసిందా? ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది? దాయాదికి ఏ రేంజ్లో షాక్ ఇచ్చింది? ఉగ్రమూకకు గట్టి దెబ్బ తగిలిందా? మెరుపు దాడితో దారికొస్తుందా? తోక జాడిస్తే పాక్ ఖేల్ ఖతమేనా? మళ్లీ గురిపెడితే అంతే సంగతులా? సింధూర్ 2 నెక్స్ట్ లెవెల్లో ఉంటుందా? పెహల్గాం అటాక్కు దిమ్మ తిరిగేలా రివెంజ్ తీర్చుకుంది భారత్. మంగళవారం అర్ధరాత్రి దాటాక కొట్టిన దెబ్బకు పాకిస్తాన్కు బొమ్మ కనబడింది. 25 నిమిషాల్లో 9 ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేసి తొడగొట్టింది. అసలు పాకిస్తాన్ ఇలా అటాక్ ఉంటుందని కలలో కూడా ఊహించి ఉండదు. ఏదో గతంలో సర్జికల్ స్ట్రైక్స్లా దాడి చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అంచనాకు అందకుండా పీఓకేలోనే కాదు, పాక్లో ఉన్న టెర్రర్ క్యాంపుల్ని కూకటి వేళ్లతో లేపేసింది. భారత్ గతంలో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ కంటే భిన్నంగా సాగిన ఆపరేషన్ సింధూర్పై హాట్గా చర్చ నడుస్తోంది. ఈ ఆపరేషన్ కోసం హై టెక్నాలజీని వాడింది. 2016లో యూరీ ఉదంతం తర్వాత నిర్వహించిన మెరుపు దాడులు, 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సహా గతంలో ఎన్నడూ ఇటువంటి దాడులు చేపట్టలేదు. సాంకేతిక పరంగా ఈ ఆపరేషన్ అత్యంత బలమైనది, ఖర్చుతో కూడుకున్నది. ఎక్కడ దాక్కున్నా పునాదులతో సహా పెకిలించి వేస్తామని టెర్రరిస్ట్ నెట్వర్క్లు, వాటి హ్యాండ్లర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది భారత్. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే 24 ఆయుధాలను భారత్ వాడింది. వీటిల్లో మిసైల్స్, హ్యామర్ బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లు ఉన్నాయి. మొత్తం 9 ఉగ్ర క్యాంపులను ఏకకాలంలో ధ్వంసం చేశాయి. ఈ అటాక్ కోసం భారత్ ఇంటెలిజెన్స్ అధికారులు ఉపగ్రహ చిత్రాలను, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఉగ్ర కమ్యూనికేషన్లను విశ్లేషించి జైషే మహమ్మద్, లష్కరే వినియోగించే కాంప్లెక్స్ ను గుర్తించారు. వీటితో పాటు ఆ ఉగ్ర సంస్థల ఆయుధ డిపోలను, స్లీపర్ సెల్ ప్లానింగ్ కేంద్రాలను కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న స్థావరాలపై మానవరహిత విమానాలతో కొన్ని రోజులుగా నిఘా ఉంచారు. ఆయుధాల ఎంపికలో కూడా అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ ఛేదించే వాటిని ఎంచుకున్నారు. స్కాల్ప్ క్రూజ్ మిసైల్, హ్యామర్ గైడెడ్ బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లను ఎంచుకున్నారు. 25 నిమిషాల పాటు జరిగిన ఈ ఆపరేషన్లో అంతర్జాతీయ సరిహద్దులకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని బవహల్పూర్ జైషే క్యాంప్ సహా పలు స్థావరాలను నేలమట్టం చేసింది భారత్. ఇక్కడ పాక్ ఆర్మీ రెజిమెంటల్ సెంటర్ కూడా ఉంది. పాకిస్తాన్లో అత్యంత శక్తివంతమైన పంజాబ్ ప్రావిన్స్లోనే 4 టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసింది. ఉగ్రమూకపైకి ఉక్కుడేగలు, ఇనుప సుత్తులు దూసుకువెళ్లాయి. ఆపరేషన్ సింధూర్ కోసం అమ్ముల పొదిలోని అత్యాధునిక అస్త్రాలను భారత్ బయటకు తీసింది. ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులను వాడింది. వాస్తవానికి మిలిటరీ ఆపరేషన్లకు ఏ రకం ఆయుధాలు వాడారన్నది దళాలు ఎన్నడూ బయటకు రానివ్వవు. కానీ టార్గెట్స్ ఛేదించిన తీరు ఆధారంగా అంచనాలకు వస్తూ ఉంటారు. ఉగ్రస్థావరాలపై ఆత్మాహుతి డ్రోన్లు వాడినట్లు తెలుస్తోంది. వీటిని లాయిటరింగ్ మ్యూనిషన్ అని వ్యవహరిస్తారు. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకుని లక్ష్యాలను గుర్తించి వాటిపై విరుచుకుపడతాయి. వీటిల్లో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి. భారత్ అమ్ముల 10లో ఈ రకం డ్రోన్లు చాలా ఉన్నాయి. వీటి వినియోగంతో మన దళాల వైపు ప్రాణనష్టం ప్రమాదాన్ని నివారించవచ్చు. దీంతో పాటు కదులుతున్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు వాడతారు. శత్రుదేశంలోకి చొచ్చుకు వెళ్లేవే స్కాల్ప్. వీటిని స్ట్రామ్ షాడో అని కూడా పిలుస్తారు. ఈ స్ట్రామ్ షాడోని ఫ్రాన్స్ డెవలప్ చేసింది. ఇది దీర్ఘశ్రేణి క్రూజ్ మిసైల్. 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. శత్రు దేశాలకు చొచ్చుకెళ్లి దాడి చేసేందుకు వీటిని వాడతారు. దీనిని యుద్ధ విమానాలపై నుంచి ప్రయోగించే ఛాన్స్ ఉంది. భారత్ తాజా అటాక్లో ఫ్రాన్స్ తయారీ రఫేల్స్ నుంచి దీన్ని ప్రయోగించి ఉండొచ్చని తెలుస్తోంది. అటాక్స్ నుంచి తప్పించేందుకు టెర్రరిస్టులు ఎక్కువగా బంకర్లను వాడుతూ ఉంటారు. ఏమాత్రం థ్రెట్ ఉందన్నా అందులోకి వెళ్లి నక్కుతారు. ఇలాంటి బంకర్లను సైతం ధ్వంసం చేసేదే హ్యామర్ గైడెడ్ బాంబ్స్. బలంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యామర్ బాంబులను వినియోగిస్తారు. ఇది స్మార్ట్ బాంబ్ కోవలకు వస్తుంది. లక్ష్యానికి 60 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయోగించవచ్చు. ఎంత ఎత్తు నుంచి దీన్ని ప్రయోగిస్తున్నారన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది.
భారత్ దాడి చేసిన లక్ష్యాల్లో జైషేకు అత్యంత కీలకమైన బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ ఉంది. ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహమ్మద్కు చెందిన ప్రధాన కార్యాలయం. ఇక లష్కరే హెడ్ క్వార్టర్ అయిన మర్కాజ్ తోయిబా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో ఇక్కడే 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారు. పాక్లో ధ్వంసం చేయాల్సిన ఉగ్రస్థావరాలపై దాడులను ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ సమన్వయం చేసుకున్నాయి. అతిపెద్ద ఉగ్రస్థావరాలైన బవహల్పూర్, మురుద్కేలను ధ్వంసం చేసే బాధ్యత వాయుసేన స్వీకరించినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన వాటి సంగతి ఆర్మీ తీసుకుంది. నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన P-8I విమానాలు, MQ-9 డ్రోన్లతో సహకారం అందించింది. 26/11 ముంబై ఉగ్రదాడికి పాల్పడిన అజ్మల్ కసబ్, సూత్రధారి డేవిడ్ హెడ్లీ తదితర కీలక ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన క్యాంపులను లేపేయడం ఆపరేషన్ సింధూర్ స్పెషల్. కేవలం 25 నిమిషాల్లోనే పాక్ ఉగ్రమూకలకు కీలక స్థావరాలైన 9 క్యాంపులను ధ్వంసం చేసి ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో చూపించింది. కరడుగట్టిన ఉగ్రవాదులను తయారు చేసిన అత్యంత కీలకమైన POKలో ఉన్న 5 క్యాంపులను, పాక్లో ఉన్న మరో 4 క్యాంపులను ధ్వంసం చేయడం వెనుక స్కాల్ప్, హ్యామర్ గైడెడ్ బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లే కీలకంగా పనిచేశాయి. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాల ధ్వంసమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టారు. పాక్ దశాబ్దాలుగా ఉగ్రవాదుల కర్మాగారంగా పనిచేస్తోంది. తన భూభాగం POK పాక్ ఆర్మీ సహకారంతో టెర్రరిస్టులు అధునాతన మౌలిక సదుపాయాలతో లాంచ్ ప్యాడ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెట్వర్క్లో రిక్రూట్మెంట్, బోధనా కేంద్రాలు, ఆయుధ శిక్షణా సౌకర్యాలు, లాంచ్ ప్యాడ్లు, కార్యాచరణ స్థావరాలు ఉన్నాయి. వీటన్నింటి సాయంతోనే ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడుతున్నారు. ఈ వ్యవస్థ ఉగ్రవాదుల సంఖ్య పెరిగేందుకు తోడ్పడుతుంది. పుల్వామా, 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన LET, JEM శిక్షణ కేంద్రాలు ఆపరేషన్ సింధూర్లో నేలమట్టమయ్యాయి. ఈ స్థావరాలను మట్టుబెట్టడం ఉగ్రవాద సంస్థలకు పెద్ద దెబ్బే. నిఘా వర్గాల విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా ఆపరేషన్ సింధూర్ లక్ష్యాల ఎంపిక జరిగింది. భారతదేశానికి వ్యతిరేకంగా గతంలో ప్రణాళికాబద్ధంగా ఉగ్రవాద కార్యకలాపాలలో పాలుపంచుకున్న నిర్దిష్ట శిబిరాలను పక్కా సమాచారంతో గుర్తించారు. టార్గెట్ చేసిన ప్రతి శిబిరం నిర్దిష్ట దాడులతో ముడిపడి ఉన్నవే. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద గ్రూపుల కేడర్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందిన వాటినే ఎంపిక చేసుకున్నారు. పాకిస్తాన్లోని పౌరులు మా లక్ష్యం కాదు, ఉగ్రవాదులు మాత్రమే అని చాటేలా ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా సాగింది. పౌరులు, పాక్ ఆర్మీకి సంబంధం లేకుండా కేవలం ఉగ్రవాదుల శిబిరాలనే టార్గెట్ చేసి మట్టుబెట్టడం టాక్ ఆఫ్ ది వరల్డ్ అయింది. భారత్లో ఎక్కడ టెర్రర్ అటాక్స్ జరిగినా ఆ ఉగ్ర సంస్థలదే మాస్టర్ మైండ్. ఇప్పటిదాకా ఎన్నో వందల మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఆపరేషన్ సింధూర్తో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్కు బిగ్ షాక్ తగిలింది. భారత భద్రతా బలగాలు ధ్వంసం చేసిన 9 ఉగ్ర స్థావరాలలో 4 జైషే మహమ్మద్, మరో 4 లష్కరే తోయిబా, మిగిలిన 1 హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందింది. పాక్ POKలో అసలు ఎన్ని టెర్రరిస్టుల క్యాంపులున్నాయి? ధ్వంసమైనవి ఎన్ని? నెక్స్ట్ మసూద్ని మటాష్ చేయటమే భారత దళాల లక్ష్యమా? భారత్లో ఎక్కడ టెర్రర్ అటాక్స్ జరిగినా జైషే మహమ్మద్, లష్కరే తోయిబాల పేర్లే వినిపిస్తాయి. ఎన్నో అటాక్స్కు ఈ సంస్థలే కుట్ర పన్నాయి. ఆపరేషన్ సింధూర్తో మరోసారి తెరపైకొచ్చాయి. కాందహార్ ఫ్లైట్ హైజాక్లో ఉగ్రవాదులు విడిపించుకున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్. భారత్లో అనేక దాడులు చేసిన జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను నడిపిస్తోంది ఇతనే. ఆపరేషన్ సింధూర్ నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు. కానీ అతడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రం 14 మంది హతమయ్యారు. మృతుల్లో మసూద్ అక్క, బావ, మేనల్లుడి భార్య, మేనకోడలు ఉన్నారు. ఆపరేషన్ సింధూర్పై స్పందించిన మసూద్ అజహర్ కూడా వారి మృతిని ధృవీకరించాడు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆపరేషన్ సింధూర్ క్రూరత్వం సరిహద్దులను చెరిపేసిందన్న అజహర్ ఇక దీని నుంచి ఎవరూ సహనం ఆశించవద్దని ఓవర్ యాక్షన్ కామెంట్లు చేశాడు. ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. కానీ పాకిస్తాన్ మిత్రత్వం కోసం చైనా ఎప్పటికప్పుడు అడ్డు తగులుతోంది. ఇప్పటికే UN సెక్యూరిటీ కౌన్సిల్లో చైనా 2 సార్లు అడ్డుకుంది. పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తున్నాడు మసూద్. 18 ఎకరాల్లో విస్తరించిన ఈ కాంప్లెక్స్లో టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. మసూద్ అజహర్, అతడి కుటుంబ సభ్యులు కూడా టెర్రర్ క్యాంపులోనే ఉంటారు. ఉగ్రవాదులతో పాటు కుటుంబ సభ్యులు చనిపోయినా తప్పించుకున్నాడు మసూద్ అజహర్. దీంతో అతడి కదలికలపై మరింత నిఘా పెట్టింది భారత ఇంటెలిజెన్స్. దీంతో నెక్స్ట్ టార్గెట్లో మసూద్ అజహర్ చాప్టర్ క్లోజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. 56 ఏళ్ల మసూద్ అజహర్ పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు వ్యవస్థాపకుడు.
హర్కతుల్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థతో మొదలుపెట్టి జైషే మహమ్మద్ను స్థాపించాడు. 2016లో పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019 పుల్వామా ఉగ్రదాడి సహా భారత్లో అనేక ఉగ్రదాడులకు ఈ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పాల్పడింది. 2001లో పార్లమెంటుపై దాడి, 2008 ముంబై దాడుల్లో కూడా మసూద్ అజార్ ప్రమేయం ఉంది. ఇక 2016లో ఆఫ్ఘనిస్తాన్లోని మజార్ ఏ షరీఫ్లోని భారత కాన్సులేట్పై జరిగిన అటాక్కి అతనే మాస్టర్ మైండ్. ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజార్ ఒకప్పుడు భారత ఏజెన్సీల అదుపులోనే ఉండేవాడు. అయితే ఎయిర్ ఇండియాకు చెందిన IC-814 విమానాన్ని మసూద్ అజార్ సన్నిహితులు హైజాక్ చేసి విడిపించుకున్నారు. 1999 డిసెంబర్లో నేపాల్లోని ఖాట్మండు నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానాన్ని 5 ఉగ్రవాదులు హైజాక్ చేసి అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తరలించారు. భారత ఏజెన్సీల అదుపులో ఉన్న బందీలను విడుదల చేస్తేనే విమానంలో ఉన్న వారిని విడిచిపెడతామని డిమాండ్ చేశారు. దీంతో మసూద్ అజార్తో పాటు మరో 2 ఉగ్రవాదులను భారత్ విడుదల చేయాల్సి వచ్చింది. కొన్నేళ్లుగా మసూద్ అజార్ పాకిస్తాన్లోనే ఆశ్రయం పొందుతున్నాడనేది బహిరంగ రహస్యమే. అయినా దాయాది దేశం మాత్రం వాటిని తీవ్రంగా ఖండిస్తోంది. 2022లో ఉజ్బెకిస్తాన్లో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో ఐక్యరాజ్య సమితిచే గుర్తించబడిన ఉగ్రవాదిపై చర్య తీసుకుంటారా అని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ను మీడియా ప్రశ్నించగా దానికి ఆయన సమాధానం ఇవ్వకపోవడం అప్పట్లో చర్చకు దారితీసింది. అదే ఏడాదిలో మసూద్ అజార్ సోదరుడు జైషే మహమ్మద్లో 2వ కమాండర్గా ఉన్న అబ్దుల్ రౌఫ్ అస్గర్పై ఆంక్షలు విధించడానికి భారత్, అమెరికాలో ప్రయత్నించినప్పుడు అందుకు సమయం కావాలంటూ చైనా దాన్ని అడ్డుకుంది. గతేడాది నవంబర్లో పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని ఒక ఇస్లామిక్ సెమినరీలో మసూద్ అజార్ బహిరంగంగా ప్రసంగించాడు. భారత్పై తాను దాడుల్ని కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు టాక్. ఇక ఆ ప్రసంగంలోనే జమ్మూ కాశ్మీర్లో జైషే మహమ్మద్ మరిన్ని దాడులు చేస్తుందని కూడా ప్రకటించాడు. మరోవైపు జైషే మహమ్మద్తో పాటు మసూద్ అజార్పై చర్యలు తీసుకోవాలని గతేడాది డిసెంబర్లో పాకిస్తాన్ను భారత్ డిమాండ్ చేసింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత మసూద్ ఎక్కడున్నాడు? ఎప్పట్లాగే పాకిస్తానే అతనికి హై సెక్యూరిటీ కల్పించిందా లేదా ఎక్కడైనా దాక్కున్నాడా అనేది తెలియడం లేదు. మసూద్ పేరిట వచ్చిన లేఖ నిజమైందా లేక తోకలెవరన్నా వదిలారా అన్న డౌట్లొస్తున్నాయి. అటు భారత్ మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబాకు బిగ్ షాక్ తగిలింది. త్రివిధ దళాలు చేపట్టిన మిసైల్స్ అటాక్లో ఆ సంస్థకు చెందిన హెడ్ క్వార్టర్స్ ధ్వంసమైంది. మృత్కేలోని ప్రధాన కార్యాలయంపై దాడి చేశాయి భద్రతా బలగాలు. లాహోర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురుద్కేపై గురిచూసి కొట్టాయి. దీంతో మరో 2 లష్కరే తోయిబా ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. బర్నాలలోని మర్కాజ్ హదీద్, ముజఫరాబాద్లోని షావైనల్లా క్యాంప్పై అటాక్ చేశాయి. దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా తొలుత వినిపించే పేరు లష్కరే తోయిబా. హఫీజ్ సయీద్ మహమ్మద్ దీన్ని స్థాపించాడు. 1990 నుంచి ముర్కిదే నుంచే ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. 26/11 ముంబై అటాక్లో హఫీజ్ సయీద్ మాస్టర్ మైండ్. 2008లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అతన్ని అల్ ఖైదా, తాలిబాన్లతో సంబంధం ఉన్న వ్యక్తిగా గుర్తించి ఆంక్షలు కూడా విధించింది. అమెరికా 2012లో అతడిపై $10 మిలియన్ రివార్డు సైతం ప్రకటించింది. 2020లో పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం కోర్టు అతన్ని ఉగ్రవాద ఆర్థిక సహాయం కేసుల్లో దోషిగా నిర్ధారించి 78 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడు ప్రస్తుతం పాకిస్తాన్ కస్టడీలో ఉన్నాడు. ప్రపంచానికి తమ కస్టడీలో ఉన్నాడని చెబుతున్న పాక్ హై సెక్యూరిటీ కల్పించింది. హఫీజ్ సయీద్ లాహోర్లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడి ఇంటి చుట్టూ భారీ భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లుగా అప్పట్లో పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. మరోవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద సంఖ్యలో పాక్ ఆర్మీ అధికారులు, సైన్యం ఉగ్రవాది అంత్యక్రియలకు హాజరయ్యారు. లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అంత్యక్రియల ఊరేగింపులో పాకిస్తాన్ సైన్యం, పోలీసులు, ISI అధికారులు పాల్గొన్నారు. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు శవపేటిక ముందు తలలు వంచి నిలబడి ఉన్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అయినట్టుంది. ఏమీ చేయలేక సరిహద్దుల్లో పౌరులపై విరుచుకుపడుతోంది. LOC దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. పాక్ ప్రధాని అన్నట్టుగా ప్రతీకారానికి దిగే సీనుందా? ఒకవేళ రివెంజ్కు దిగితే భారత్ ప్రతీకారం ఓ రేంజ్లో ఉంటుందా? నెక్స్ట్ ఏం జరగబోతోంది? భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైనిక చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటోంది పాకిస్తాన్. ఇంతకీ దాయాది అన్నంత పని చేస్తుందా? అదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి? పరిమిత స్థాయిలో జరిగిన దాడుల్ని నిలువరించలేని పాకిస్తాన్ యుద్ధం చేయాల్సి వస్తే తట్టుకోగలదా? ఇప్పుడు ఇవే అంశాలు హాట్ టాపిక్గా మారాయి. పెహల్గాం ఘటనకు ఓ రేంజ్లో రివెంజ్ తీర్చుకుంది. ఊహించని రీతిలో ప్రత్యర్థిని దెబ్బతీసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో కీలక ఉగ్రవాదుల అడ్డాలపై అటాక్స్ చేసింది. అంతర్జాతీయ సరిహద్దు దాటకుండానే గైడెడ్ మిసైళ్లు, సూసైడ్ డ్రోన్లతో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ పూర్తయ్యాక పాకిస్తాన్ తెగ పరేషాన్ అవుతోంది.
భారత్ యుద్ధం ప్రకటించకుండా కేవలం మిసైల్ డ్రోన్ దాడులతో సరిపెట్టినందుకు సంతోషించాలో, లేక ఆక్రమిత కాశ్మీర్తో పాటు తమ భూభాగంలోని లక్ష్యాలపై దాడి చేసినందుకు బాధపడాలో తెలియని స్థితిలోకి వెళ్లిపోయింది. అంతేకాదు, ఉగ్రవాదుల్ని పాక్ పెంచి పోషిస్తుందని ప్రపంచం ముందు దాయాదిని దోషిగా నిలబెట్టింది భారత్. తోక జాడిస్తే సింధూర్ 2 నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని హెచ్చరికలు పంపింది. అమాయక పౌరుల్ని చంపిన వారినే మట్టుబెట్టామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పెహల్గాం ఘటనకు ప్రతిగా ఉగ్రవాదులపై దాడి చేసే హక్కును భారత్ సమర్థవంతంగా ఉపయోగించుకుందని స్పష్టం చేశారు. ऑपरेशन सिंदूर लॉन्च करके पहले की तरह ही इस बार भी आतंकियों को ट्रेनिंग देने वाले कैंप्स को तबाह करके करारा जवाब दिया है. भारत ने अपनी सरजमी पर हुए हमले का जवाब देने के लिए अपने राइट टू रेस्पॉन्ड का इस्तेमाल किया है और हमारी यह कार्रवाई बेहद सोच समझकर सधे हुए तरीके से की गई है. आतंकियों के हौसले पस्त करने के उद्देश्य से यह कार्रवाई महज उनके कैंप्स और इंफ्रास्ट्रक्चर तक ही सीमित रखी गई है. मैं पुनः हमारे आर्म्ड फोर्सेस के शौर्य को मैं नमन करता हूं. ఆపరేషన్ సింధూర్ నుంచి పాకిస్తాన్ తేరుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. భారత్కు ఎలా సమాధానం చెప్పాలో తమ దేశానికి, తమ సైన్యానికి తెలుసన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా అని చెప్పకపోయినా ఆపరేషన్ సింధూర్కు ధీటుగా బదులిస్తామని కయ్యానికి కాలు దువ్వుతున్నారు. పాకిస్తాన్ ప్రధాని పరువు కాపాడుకోవడానికి ఈ తరహా కామెంట్స్ చేసి ఉండొచ్చని కొందరంటున్నారు. అయితే దేశ భద్రతకు సంబంధించిన అంశం కనుక ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ప్రతీకార దాడులకు తెగబడితే పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం లేకపోలేదు. పాకిస్తాన్ దాడికి ఉపక్రమించడమే ఆలస్యం. దాన్ని సాకుగా చూపించి భారత్ సేనలు విరుచుకుపడతాయంటున్నారు విశ్లేషకులు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఆస్తుల జోలికి వెళ్లలేదు. ఉగ్రవాదుల స్థావరాలపై పరిమిత స్థాయిలోనే దాడులు చేసింది. కానీ పాకిస్తాన్ దాడికి దిగితే మాత్రం ఈసారి భారత్ స్పందన చాలా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. పాకిస్తాన్ భద్రతా బలగాల స్థావరాలు లక్ష్యంగా భారత్ పెద్దపెట్టును దాడి చేస్తుందంటున్నారు అనలిస్టులు. కోలుకోలేని రీతిలో పాకిస్తాన్ను దెబ్బతీసే వ్యూహం భారత్ దగ్గర ఉందని తెలుస్తోంది. 2016లో 16 మంది భారత సైనికుల హత్యకు ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడి ముష్కరుల్ని మట్టుబెట్టింది. 2018లో పుల్వామాలో 40 మంది సైనికులపై ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా బాలాకోట్ వైమానిక దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కాగానే పాకిస్తాన్ గజగజలాడింది. భారత్ తమపై యుద్ధం ప్రకటించిందని భయపడిపోయింది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అన్ని ఆసుపత్రుల్లో సిబ్బంది మొత్తం అత్యవసర విధుల్లో ఉండాలని ఆదేశించింది. తమ గగనతలాన్ని 48 గంటల పాటు మూసివేసింది. నిమిషాల వ్యవధిలో ఆపరేషన్ సింధూర్ను ముగించిన భారత్ వెంటనే అధికార ప్రకటన విడుదల చేసింది. తద్వారా తమ ఆపరేషన్ ముగిసిందనే సంకేతాలిచ్చి ఉద్రిక్తతలకు తెరదించింది. భారత్ పరిమిత దాడులకు పరిమితమైందని తెలిసాక ఊపిరి పీల్చుకున్న పాకిస్తాన్ పాలకులు విమానాల రాకపోకల్ని పునరుద్ధరించారు. నిజానికి ఏ క్షణమైనా భారత్ దాడి చేస్తే ప్రతిఘటించేందుకు బలగాలను సిద్ధం చేసింది పాక్. ఆయుధాలకు దుమ్ము దులిపి సరిహద్దుల్లో నిలబెట్టింది. కానీ భారత్ మిసైళ్లు, బాంబులు, డ్రోన్లతో విరుచుకుపడుతుంటే కళ్లు తేలేయడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. దీనికి కారణం మిసైళ్ల రాకను పసిగట్టే రేడార్ వ్యవస్థలు కానీ, ఆకాశంలోనే వాటిని ధ్వంసం చేయగల రక్షణ వ్యవస్థలు కానీ లేవు. ఉగ్రస్థావరాలపై భారత్ మరోసారి దాడి చేయవచ్చనే భయం పాకిస్తాన్ను వెంటాడుతూనే ఉంది. ఈ కారణంగానే ఇస్లామాబాద్, పంజాబ్లలో విద్యా సంస్థలను మూసివేసింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను సిద్ధంగా ఉంచింది. కానీ భారత్పై దాడి చేసేంత దుస్సాహసానికి పాకిస్తాన్ తెగబడే అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ పాకిస్తాన్ గనుక ప్రతీకార చర్యలకు తెగబడితే భారత్ ప్రతీకారం ఊహించని రీతిలో ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. పాక్ ఖేల్ ఖతం అవ్వడం ఖాయం. మరోవైపు ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అయినట్లుంది. ఎదురుదాడి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఆపరేషన్ సింధూర్ను అడ్డుకోలేక చేతులెత్తేసిన పాక్ సరిహద్దులో మాత్రం రెచ్చిపోతోంది. వాస్తవాధీన రేఖ ఎల్ఓసి వెంబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి గుళ్ల వర్షం కురిపిస్తున్నారు. సరిహద్దు పొడవునా ఇండియన్ ఆర్మీ పోస్టులతో పాటు జనావాసాలపై విరుచుకుపడుతున్నారు పాక్ రేంజర్లు. ముఖ్యంగా పూంచ్ జిల్లాలో పాక్ రేంజర్లు కాల్పుల మోత మోగిస్తున్నారు. బాలాకోట్, మెందార్, మన్కోటి, కృష్ణఘాటి, గుల్పూర్, కెమ్మిలో ఫిరంగి గుళ్లు వచ్చి పడుతున్నాయి. పూంచ్ జిల్లా కేంద్రం సహా పలు ప్రాంతాల్లో డజన్ల కొద్దీ ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో 15 మంది పౌరులు చనిపోయారు. మృతుల్లో 4 చిన్నారులున్నారు. మరో 43 మంది గాయపడ్డారు. పాకిస్తాన్కు ధీటుగా బదిలిస్తున్నాయి భారత్ బలగాలు. ఎల్ఓసి దగ్గర కాల్పులతో కవ్విస్తున్న పాక్ రిటాలియేషన్ చేస్తే యుద్ధం మొదలైనట్లే. దాయాది సైలెంట్గా ఉన్నంత వరకు ఓకే గాని, లేకుంటే సింధూర్ 2
నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు.